ప్రభునందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభునామమున మీకు మా శుభవందనాలు. ఈ దినమున కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువలో పలికినటువంటి యొక్క మాటలు మనం మొదటి భాగంగా 3 మాటల గురించి చూసినాము. ఇప్పుడు తిరిగి 4వ మాట నుండి 7వ మాట వరకు ఉన్నటువంటి సంగతులను మనము గ్రహించాలని మనవి చేస్తూ ఉన్నాం. ఎందుకనంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పలికినటువంటి ఈ మాటలు, చివరి సమయాలలో పలికిన మాటలు చాలా ప్రాముఖ్యమైన మాటలుగా మనము ఎరగవలసినటువంటి వారముగా ఉంటున్నాం. మార్క్స్ వార్త 15వ అధ్యాయంలో ఈ విధంగా ప్రభు మాట్లాడినట్టు మాటను 4వ మాటగా మనము చదువుతాం. మార్క్స్ వార్త 15:35 వచనం. 15:35లో ఈ విధంగా ప్రభు మాట్లాడినట్టు మాట. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు దేశమంతటా చీకటి కమ్మెను. 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తాని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము అంట. కాబట్టి గమనించండి, యేసు ప్రభువారు 4వ మాటగా మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు దేశమంతట చీకటి. ఈ 4వ మాట సమయంలో మధ్యాహ్నము అంటే మధ్యాహ్నం నుండి 3 గంటల వరకు చీకటిలో, కటిక చీకటిలో మాట్లాడే మాటలు. దాదాపు 4 మాటలకు ఇది గొప్ప పోరాటంతో కూడినటువంటి మాట. గొప్ప పోరాటంతో కూడిన. అందుకని ఏమన్నాడు? ఎలోయి ఎలోయి లామా సబక్తాని అని అంటే అర్థమైంది, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి. దీని అర్థమైంది, చెయ్యి విడిచినాడు. ప్రియులారా, గమనించవలసిన విషయం ఏంటంటే ఈ మాట ప్రవచనాత్మక మాట. మీరు తర్వాత చదువుకోండి. కీర్తనలు 22వ అధ్యాయము మీరు తర్వాత అంతా చదువుకోండి. మొదటి వచనంలో ఏముంటుందంటే, కీర్తన 22 మాట, నా దేవా నా దేవా నీవు నన్నేలా విడనాడితివి. ఈ భాగమంతా కూడా ప్రవచనార్థంగా యేసు ప్రభు వారి యొక్క సిలువను కూర్చుంటే విషయమే రాయబడి ఉంటుంది. దయచేసి గమనించి మాట చదువుకోండి. ఇక్కడే చాలా విషయాలు రాయబడ్డాయి. కుక్కలు నన్ను చుట్టుకున్నాయి అంటాడు, దుర్మార్లంట, కాబట్టి నిందకు, ఇవన్నీ కూడా ఏం చూపిస్తున్నాయి అంటే మాట ఈ యొక్క ప్రవచనమైనటువంటి విషయం. 4వ మాటగా నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచినాడు. ఎందుకు దేవుడు యేసు ప్రభువారిని చెయ్యి విడిచినట్లు? అప్పటి వరకు విడవలేదు. ఇది చీకటి, కటిక భయంకర చీకటి అలుముకున్నటువంటి విషయం. ఈ చీకటిలో దాదాపు 3 గంటల సమయంలో భయంకర పోరాటం జరిగింది. మానవ పుత్రుడు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మానవ ఆకారముతో సాతానును పోరాడినటువంటి సమయముగా మనము ఎరగవలను. భయంకర పోరాటము. ఈ పోరాటము చూడలేకనే చీకటైపోయింది, భూమి చీకటైపోయింది, భయంకర విపత్తు అలుముకున్నది. కాబట్టి గొప్ప పోరాటంతో రాయబడినటువంటి విషయం. నేను 2-3 విషయాలను నేను మీకు గ్రహింపులోనికి తీసుకుని రావాలని తలొస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా లూకా గారు కూడా చెప్పినాడు, ఆ దేశమంతా కూడా ఏమైందట, చీకటి కమ్మినది అని రాయబడింది. 23వ అధ్యాయం లూకాసు 44. అప్పుడు రమారా మధ్యాహ్నం అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమట చీకటి కమ్మింది. చీకటిలో జరుగుతున్న సందర్భాలు, సూర్యుడు అదృశ్యమైపోయినాడు, గర్భాలయపు తెర నడిమికి చినిగింది. అప్పుడు ఈ మాట మాట్లాడుతున్నటువంటి గర్భాలయపు తెర చినిగిపోయింది. మనకి ఇంకా మత్తయి సువార్తలకు వెళితే బండలు పగిలిపోయినాయి, భయంకర భూకంపములు జరిగినటువంటి సందర్భాలు మనం ఎరుగుదాము. ఎందుకు ఈ విషయం జరిగినదంటే బైబిల్లో ఈ విధంగా వ్రాయబడిన మాట. కొలసీల పత్రిక. ఎందుకంటే ఇది గొప్ప పోరాటంతో కూడినటువంటి మాట. ఈ మాట ఇక్కడే యేసు ప్రభువారు సాతానును వాడిని జయించినటువంటి సంగతి మనకు కనబడతా ఉంటది. కొలసీ పత్రిక 1వ అధ్యాయములో ఈ విధంగా పౌలు గారు చెప్తాడు. కొలసీ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనము. కొలసీ పత్రిక 1:13 గమనించండి.
ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి, యేసు ప్రభు వారు కూడా చెప్పినాడు, నేను ఎప్పుడూ దేవాలయంలో ఉంటున్నాను కదా, మీరు నన్ను ఎందుకు పట్టుకోలేంటే ఇది సైతాన్ యొక్క గడికి, అంధకారం యొక్క గడి అని రాయబడి ఉంది. అంధకారం. అందుకనే ఇక్కడ జరిగిన సంగతి ఏంటంటే 13, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసినట్ట, తాను ప్రేమించి తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసినాడు. ఎక్కడ అంధకారము ఏమి చూపిస్తుంది? చిమ్మా చీకటి, కటిక చీకటి చూపిస్తా ఉంది. ఇంకొక విషయము 2వ అధ్యాయంలో కూడా పౌలు గారు ఈ విధంగా కొలసి సంఘానికి ఉద్దేశించి చెప్తున్నటువంటి మాట, కొలసి సంఘాన్ని చెప్తున్నటువంటి మాట 2:13 నుంచి, మరియు అపరాధముల వల్లను శరీరమందు సున్నతి పొందకయుంట వలన మీరు మృతులై ఉండగా, దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వల్ల మన మీద రుణముగాను మనకు విరోధముగా ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మనను జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు చీకటి యొక్క శక్తులను, చీకటి యొక్క జీవితాన్ని, పాపపు జీవితాన్ని, తన అలుముకున్నటువంటి యొక్క చీకటిని ఆయన జయించినాడు. అందుకనే అంధకార యొక్క సంబంధులు పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం, 6:12, ఏలయనగా మనం పోరాడినది శరీరతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్న మన పక్షంగా ప్రభు పోరాడి సాతాను యొక్క శక్తులను, అంధకార యొక్క శక్తులను ఏం చేసినాడు? విడిపించినాడు, విమోచించినాడు. అందుకని ఆ చీకటిలో గొప్ప పోరాటము, సాతానుని జయించినటువంటి విధం, సాతాను జయించినటువంటి విషయం హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 నుండి, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారం మరణం యొక్క బలము గలవారని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యముకు లోబడిన వారిని విడిపించటకు ఆయన కూడా రక్తమాంసములో పాలివాడాయను. ఏలియనగా ఆయన ఎంత మాత్రము దేవతల స్వభావం ధరించుకొనక అబ్రహాం సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. కాబట్టి కావున ప్రజల పాప పరిహారం కలుగజేయటకై దేవుడు సంబంధమైన కార్యములు కనికరము నమ్మకములుగా ప్రధాన యాజకుడు నిమిత్తం అన్నిటిలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసింది. తాను శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధింపబడే వారికి సహాయం చేస్తాడు. కాబట్టి మన పక్షంగా ఆయన మానవుడిగా, లేక బైబిల్ రాయబడింది, పాపిగా చేయబడ్డాడు, పాపముగా చేయబడ్డాడు. కాబట్టి పాపానికి శిక్ష, తీర్పు ఏదైతే ఉందో యేసు ప్రభు వారు భరించినాడు. 2వది, పాపము యొక్క ఉన్నటువంటి ఆ పత్రము సిలువకు మేకులతో కొట్టివేసినాడు. పాపపు యొక్క శక్తులను, లేక సాతాను యొక్క చీకటి శక్తులను, దయ్యము శక్తులను సిలువలో జయించినాడు. అందుకనే భూమి అంతా కూడా ఏమైపోయింది? చీకటి, కటిక చీకటి కమ్మినటువంటి సందర్భాలు మనము చూడగలం ఈ విధంగా. ఎందుకంటే చీకటిలో ఏముంటుందంటే చీకటి పాపాన్ని చూపిస్తా ఉంది. ఎందుకనే కటిక చీకటి కమ్ముకున్నది. కాబట్టి పిల్లారా గమనించవలసిన విషయం ఏంటంటే ఈ చీకటి ఏం చూపిస్తుందంటే అంధకారాన్ని చూపిస్తుంది, చీకటి శక్తులను చూపిస్తుంది. అందుకని ఆయన అంధకార సమయం యొక్క అధికారంలోంచి మనను విడిపించినాడు, విమోచించినాడు, తిరిగి వెలుగు సంబంధులుగా చేసినాడు. ఇట్లా బైబిల్లో చాలా రాయబడ్డాయి. 2వ పేతురు పత్రిక 2:5 లేక 17వ వచనంలో కూడా రాయబడి ఉంది. అందుకనే చీకటి శక్తులను కూడా జయించే విషయంగా 4వ మాట. అందుకనే దేశమంతా కూడా చీకటి అయిపోయింది. గొప్ప ప్రళయం జరిగింది. మత్తయ్య గారు చెప్తా ఉంటారు. మత్తయ్య గారు చెప్పినట్టు మాటల్లో 27వ అధ్యాయంలో ఆ దేశమంతా కూడా ఏమైపోయిందంట చూడండి, గమనించండి. పరిగెత్తుకొని ప్రశ్నించారు, ప్రాణం కేక వేసెను. అప్పుడు దేవాలయపు తెర జరిగింది. 51 నుంచి, అప్పుడు దేవాలయపు తెర పైనుండి కిందికి 2గా చినిగను, భూమి వణికెను, బండలు బద్దలాయను, సమాధులు తెరవబడును, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచును. వారు సమాధుల నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తరువాత పట్టణములు ప్రవేశించి అనేకులకు అగుపడిరి. శతాధిపతి అతనితో కూడా యేసు కావలి ఉన్న వారును భూకంపం జరిగిన కార్యములన్నిటి చూసి మిక్కిలి భయపడి నిజముగా అయిన దేవుని కుమారుడని ఏమైనంట చెప్పుకున్నారు అంట. కాబట్టి
ఈ విపత్తు ఆ 3 గంటల సమయంలో ఆ చీకటిలో జరిగినటువంటి యొక్క సందర్భము. అందుకనే పిల్లారా, ఇంకా మీరు ఈ విషయాన్ని ఎక్కువ మనము గ్రహించగలం. తిరిగి మరొక మాటను కూడా గమనించాలని తెలియజేస్తూ ఉన్నాం. 5వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనములో ఈ విధంగా మన ప్రభు చెప్పినట్టు మాటను గమనించండి. ఈ పోరాటంలో, ఈ గొప్ప యుద్ధములో మాట్లాడినట్టు మాట మనం ఎరగవలసిన వారంగా ఉంటున్నాం. 28 అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైందని యేసు ఎరిగి లేఖం నెరవేరినట్టు నేను దప్పిగొనుచున్నాను అంటాడు. ఏం కొన్నాడట? ఈ పోరాటములో, యుద్ధములో దప్పిగొనుచున్నాను అంట. దప్పి ఎందుకండి? దప్పి వీళ్ళరా పాపానికి ఉన్నటువంటి శిక్ష. లూకాసు వార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు నరకములో కాలుతున్నాడు. దాహము ఏంటంటే పాపము చూపిస్తా ఉంది. ఈ చేదు లేక ఈ యొక్క పాత్ర దాహం ఏం చూపిస్తుంది? మనందరి కొరకు ఆయన దాహము అంటే పాపం యొక్క పాత్రను ఆయన తీసుకున్నాడు. ఇది కూడా ప్రవచనార్థం అంటే మాటనండి. ఇది కూడా ప్రవచనార్థమైన మాట. దీన్ని మేము వివరించలేము, క్లుప్తంగా చూస్తున్నాము కాబట్టి. 69వ కీర్తన దయచేసి గమనించండి. కీర్తనలో 69 ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. 69వ అధ్యాయము 69వ అధ్యాయము 20వ వచనం 20 నుంచి నిందకు నా హృదయం బద్దలా. ఇదంతా కూడా శిలువ విషయమే. 22వ అధ్యాయము 69 కూడా నిందకు నా హృదయం బద్దలాయను, నేను బహుగా కృషించున్నాను. కరుణించు వారి కొరకు కనిపెట్టుకుంటుని కానీ ఎవరు లేకపోయిరి, ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకుంటుని కానీ ఎవరు కానరారైరి. వారు చేదును నాకు ఆహారంగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చేదు లేక చిరికను త్రాగనిచ్చిరి. వారి భోజనము వారికి ఉరిగా నుండును గాక, వారు నిర్భయలు. ఇదంతా కూడా ఏమైంది? ఇది ప్రవచనార్థంగా యేసు నిందకు నా హృదయం బద్దలైంది. శిలువ మీద కరుణించే వారి కొరకు కనిపెట్టుకుంటే ఎవ్వరు కూడా కానరాలేదు. కాబట్టి వీళ్ళ దప్పి ఏం చూపిస్తుందంటే పాపపు యొక్క దాహాన్ని చూపిస్తుంది. మనకు కూడా తెలుసు, పాపపు పాత్ర ఆయన పానం చేసి జీవపు పాత్రను ఇచ్చినాడు, మనకు నిత్య జీవాన్ని ఇచ్చినాడు. ఈ విధంగా ఎన్నో లేఖనాలు మనకు బైబిల్లో కనబడతా ఉంటాయి. ఆ సమరయ స్త్రీ వచ్చింది, నీళ్ళ కొరకు వచ్చింది, దాహం కొరకు వచ్చినప్పుడు ప్రభు అన్నాడు, ఈ నీళ్ళు తాగవాడు దప్పికొంటాడు, నేను ఇచ్చే నీళ్లు అన్నాడు. కాబట్టి దప్పి పాపాన్ని చూపిస్తుంది. చేదు, పాపపు చేదు జీవితము మన హృదయం కట్టినటువంటి యొక్క క్రూరమైన పాప జీవితాన్ని చూపిస్తుంది. అందుకనే ఆయన మన యొక్క చేదును, మన యొక్క పాపాన్ని ఆయన భరించి మనకు నిత్య జీవాన్ని ఇచ్చినాడు. కాబట్టి గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుని బిడ్డలారా, నీవు నేను యేసు ప్రభు వారి ద్వారా ఏమి పొందిన వాళ్ళంగా ఉంటున్నాము? జీవాన్ని పొందినాం. 4వ మాటగా మనం గమనించవలసిన విషయం అంటే సాతాను యొక్క శక్తులతో పోరాడిన, అంటే పాపాన్ని జయించినాడు. 2వ మాట మనము 5వ మాటగా దప్పికొనుచున్నాడు. ఎందుకంటే మన యొక్క దాహాన్ని, మన యొక్క పాపపు జీవితాన్ని ఆయన తీసుకొని, చేదును తీసుకొని మనకు జీవాన్ని ఇచ్చినాడు. 6వ మాటగా మనం గమనించవలసిన విషయం అంటే అదే యోహాను సువార్త 19:30లో ఈ విధంగా ఉంటుంది. యేసు ఆ చెరిక పుచ్చుకొని సమాప్తమైందని తల వంచి ఆత్మన సమాప్తము. ప్రభు ఏదైతే తన గురించి ఆది కాండములో నుండి చివరి వరకు, మలాకి వరకు యేసు ప్రభు వారి గురించి తాను జరిగించబడే ప్రవచనాలు ఏవైతే ఉన్నాయో, లేఖనాలన్నీ కూడా ఈ మాటతోటి ముగింపైనాయి. సమాప్తం అంటే వచ్చింది అంతా కూడా ఏం చేసినాడు? సమాప్తం చేసినాడు. సమాప్తమైనటువంటి విషయాలు, ఈ విషయాలన్నీ కొన్ని గుర్తు చేయాలని తలస్తుంది. ఎందుకంటే ఆయన ఏది కూడా విడిచిపెట్టలేదు. ఏది చేయాలని దేవుడు తన గురించి పంపినాడో అది అంతా కూడా సమాప్తం చేసినటువంటి సందర్భం నేను చదివిస్తాను. లూకాసు వార్త చాలా లేఖనాలే కానీ కొన్ని మాటలు మీకు మాత్రం నేను గుర్తు చేయాలని తల. లూకాసు వార్త 24వ అధ్యాయం 24, లూకాసు వార్త 24. ఎమ్మాయిని గ్రామానికి వెళ్తున్నటువంటి వారితో ప్రభు మాట్లాడే విషయము నేను గుర్తు చేస్తాను, గమనించండి, గ్రహించని ప్రభు నిజంగా. 24వ అధ్యాయంలో 44వ వచనం, 24లో కనేరి అందులో 25వ వచనం మొదటిదిగా మనము
లూకా సువార్త 24:25. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించడం అగత్యం కాదా అని వారితో చెప్పి, మోషయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖలన్నిటిలో తను కూర్చిన ప్రవచనము భావములు వారికి తెలిపాను. చూసినారా, సమస్తము నెరవేర్చినాడు. 44వ వచనం, అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథముల్లోను కీర్తనలోను తను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవల్లని నేను మీ యొద్ద ఉన్నప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. అప్పుడు వారు లేఖనం గ్రహించినట్లు ఆయన వారి మనసులను తెరచి. గమనించండి, ఏదైతే ప్రభు సర్వమానవాళి యొక్క రక్షణార్థమై తాను చేయాలని తలంచినాడో, దైవ సంకల్పం ఏదైతే ఉందో దాని సమస్తాన్ని జరిగించినటువంటి విషయం. అందుకనే సమాప్తమైనది, సమాప్తము, ఇంకా చేయవలసింది ఏమీ లేదు. మానవులకు మనకు రక్షణ కావాలంటే, నిత్య జీవము కావాలంటే ఆయన మనం అంగీకరిస్తే చాలు. ఈ విషయాలు మనం నమ్మితే చాలు. చివరి మాటగా మనం గమనించవలసిన విషయం ఏంటంటే, లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. 46వ వచనం, 46. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానను ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. చివరి మాట ఏంటంటే, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను. దేవుని బిడ్డలారా, ఆత్మను తండ్రికి అప్పగిస్తున్నాడు. ఎందుకంటే ఇది గొప్ప మాట. నేను ఇంతకుముందు కూడా మీకు గుర్తు చేసినాను. మధ్యాహ్నం నుండి 3 గంటల వరకు జరిగినటువంటి మాటలు 4 మాటలలో చివరి యొక్క 7వ మాటలో మనం గమనించాలి ఏంటంటే, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాడంట. కాబట్టి ఎవరికి మనం అప్పగించుకుంటున్నాం, ఏ విధంగా అప్పగించుకుంటున్నాం? ఇది కూడా ప్రవచనార్థమైన మాట. కీర్తనలు 31వ అధ్యాయము. అందుకనే లేఖనాలని రాయబడి ఉంటుంది. 31వ అధ్యాయం కీర్తనలు 31లో ఈ విధంగా వ్రాయబడిన మాటను మనము ఎరగగలము. కీర్తనలు 31:5వ వచనం. ఇది కూడా ప్రవచనార్థంగా మనం గమనించాలి. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. యెహోవా సత్యదేవా, నన్ను విమోచించువాడవు నీవే. దయచేసి గమనించండి, నా ఆత్మ, ఇది కూడా యేసు ప్రభు వారి గురించి రాయబట్టు. అందుకని అప్పగించుకుంటున్నాను. దేవుని బిడ్డలుగా తనేటువంటి దేవునికి యేసు ప్రభు వారు కార్యమంతా నెరవేర్చి తిరిగి దేవునికే తన ఆత్మను అప్పగించుకున్నాడు. నీవు నేను ఎవరికి అప్పగించుకుంటున్నాము? అపోస్తలుడైన పౌలు గారు 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయంలో ఈ విధంగా తెలియజేసినటువంటి సందర్భము నేను 2 వచనాలను మీకు గుర్తు చేయాలని తలస్తూ ఉన్నాను. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనము. 1వ అధ్యాయము 12వ వచనం. ఆ హేతు చేత శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వారిని ఎరుగుదును గనక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచు. నేను అప్పగించిన దానిని, పౌలు కూడా అప్పగించుకున్నటువంటి యొక్క సందర్భము, అప్పగించే సంఘము లేక విషయాన్ని మనం ఎరుగుదము. అదే 1 పేతురు పత్రిక 4వ అధ్యాయములో పేతురు గారు ఈ విధంగా చెప్తున్నటువంటి సందర్భము మనకు కనబడుతుంది. 1 పేతురు 4వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. కాబట్టి నీవు నేను కూడా దేవునికి అప్పగించుకోవడం వల్ల మనము భద్రంగా ఉండగలము, మనము క్షేమంగా ఉండగలము, ఎంతో మేలుకరంగా ఉంటుంది. కాబట్టి ఈ మాటలు జ్ఞాపకం పెట్టుకొని చివరి మాటగా, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నానంటే అర్థం ఏంటంటే ఆయనలో మనము ఉన్నాం.
మనల్ని ఆయన విడిచిపెట్టలేదు, మనలను ఆయనకు అప్పగించినాడు. దేవుని యొక్క అందుకనే దేవుని యొక్క చేతిలో మేలుకరంగా క్షేమకరంగా మనం ఉండగలం. అందుకొరకనే విడిచిపెట్టలేదు, దేవుడు అప్పగించినాడు. నీవు నేను కూడా ఆ విధంగా అప్పగించబడి 4వ వచనం ప్రకారము దేవుని యొక్క వాగ్దానాలను నెరవేర్చే సందర్భం కాబట్టి. అంతేకాకుండా దప్పికొన్నటువంటి విషయం చూసినాము, సమాప్తమైంది. నీవు నేను కూడా ప్రభు కొరకు ఈ మాటలు వింటే మనము అన్ని విధాలుగా ప్రభు కొరకు నమ్మకంగా జీవించి చివరికి మన ఆత్మను దేవునికి అప్పగించి దేవుని సందులో మనం ఉండేటువంటి వారంగా ఉండుటకు ప్రభు మనకు సహాయపడును గాక. ప్రార్థన చేస్తాము. ప్రియమైన తండ్రి, ఈ చివరి 4 వచనాలు మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు చీకటిలో జనటికై భయంకరిక విపత్తు సాతాను అంధకార శక్తులతోటి మీరు జయించినారు, పోరాడినారు. ఒంటరిగా పోరాడినాడు, తండ్రి విడిచిపెట్టినాడు. నీవే పోరాడినప్పుడు మానవ రీతిగా తాను మా పక్షంగా పాలు పొందినాడు. దైవ స్వభావం లేకుండా అందుకే నన్ను విడిచినావనని మానవుడిగా తాను పోరాడి సాతాన్ని జయించినటువంటి మహావీరుడైనాడు. ఎన్నిక లేని వారము మాకు సహాయం చేయడం కొరకు నీ కుమారుని ఆ విధంగా అప్పగించినారు. మేము కూడా మీ కొరకు ఆ విధంగా అప్పగించబడి నీ బిడ్డలుగా చివరి జీవించడానికి నీ కృప చూపు విన్నటువంటి మా పిల్లలందరి కొరకు ప్రార్థిస్తూ సహాయపడమని యేసు ప్రభువు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరి తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. మీ అందరికీ వందనాలు.